మొత్తం అదనంగా ఇంకోటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు కసరత్తు చేస్తానంటాడు. అసలు మంజూరు కాకుండా ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తించడం వాళ్ళ మూలంగా అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేవు, రోస్టర్ లేదు, ఏం లేదు. అక్రమంగా దొడ్డిదారులు వచ్చే వాళ్ళంతా వాళ్ళందరికీ అధికారుల వైఫల్యము, గత ప్రభుత్వంలో పాలకులు వాళ్ళకు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాంటి వాళ్ళని అంటే అట్లాంటి వాళ్ళని పక్కకు పంపించేస్తే నిరుద్యోగులతో నింపొచ్చుగా ఉద్యోగాలని, అదనంగా ఉద్యోగాలు వస్తాయి కదా. అక్రమంగా ఉండేవాడు ఎప్పుడైనా గురుకులాలు ఆర్ఎస్ ప్రైవేట్ 2000 మందిని పెట్టిండు. మొత్తం వాళ్ళందరూ బీకపడేశారు. తాడు లేదు, బొంగరు లేదు. నీవు నెట్ నియామకమైన అవుట్ సోర్సింగ్ అయినా ఒక పద్ధతి ప్రకారం జాయిన్ కావాలి. ఒక పద్ధతి ప్రకారం జాయిన్ చేరకపోతే నువ్వు ఎట్లా అసలు ఆర్థిక శాఖ మంజూరు కాని పోస్టింగ్ ఉంటే ఎట్లా అంటున్నా అసలు. మంజూరైన పోస్టుల్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మంజూరు కాకుండా నువ్వు వాడు ఉద్యోగాలు వెలగబెడతంటే ఆ ఉద్యోగాలు ఎప్పటికీ అట్నే ఉంటే నిరుద్యోగులతో భర్తీ కాకపోతే ఇబ్బంది కదా. అందుకే ముఖ్యమంత్రి గారు గుర్తించి ఏం చేశారంటే అసలు కొత్త జిల్లాలు 33 ఏర్పడింది. క్యాడర్ స్ట్రెంత్ కూడా పెరిగింది, పని ఒత్తిడి కూడా పెరిగింది, ఉద్యోగాలు అవసరం కాబట్టి శాంతి కుమారి గారి నేతృత్వంలో అసలు ఎంతమంది పనిచేస్తారు మళ్ళీ లెక్క పెట్టాలి. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అంచనా వేయాలి. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఎంత ఉంది, ఈ రోజు వరకు 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మేము భర్తీ చేయాల్సిన 1,40,000 ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ ద్వారా అన్ని శాఖలు అంటే మా అంటే 33 శాఖలు వేసుకోండి, అనుబంధ విధాలు పక్కన పెట్టండి, 36 శాఖల్లో 36 శాఖల్లో సరాసరి ఆ శాఖల్లో వివరాలు మొత్తం తెప్పించుకొని కార్పొరేషన్ 90 ఉన్నాయి మీకు తెలుసా. ఆ కార్పొరేషన్ లో 1,00,000 పైకి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఎట్ట భర్తీ అవుతుంది రాదు. యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇప్పటికి కూడా మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ క్లర్కులుగా అడిగి పంపించండు. కాబట్టి వీళ్ళందరినీ కూడా గణించాలి, ఈ సంఖ్యను గణించాలి. ఎన్ని అదనపు ఖాళీలు వస్తే ఆ ఉద్యోగాలని నిరుద్యోగులతో నింపాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.